హే హాయ్ గైస్, ఇరుముడి మూవీ చూసాను ఈరోజు. అండ్ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాస్ ద కంటెంట్ ఏదైతే మూవీ నుంచి వచ్చిందో అండ్ ద ట్రైలర్, టీజర్, ద సాంగ్స్, ఎస్పెషల్లీ మల్లెపూల పల్లకి సాంగ్ అండ్ రవితేజ అన్న రీసెంట్ డిసప్పాయింటింగ్ అవుటింగ్స్ తర్వాత ఒక బెటర్ కంటెంట్, ఒక బెటర్ కమ్బ్యాక్ ఫిలిం లాగా ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా చాలా హైలో ఉండే. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఈ మూవీ రీచ్ అయిందా లేదా అని నన్ను అడిగితే రీచ్ అవ్వలేదు అని నేను చెప్తాను. బికాస్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్ ఎ బిట్. మూవీ అసలు బాగాలేదు అని చెప్పను, ఇట్ వాస్ ఓకే, కానీ ఇంకా చాలా బాగా తీయొచ్చు, చాలా బాగుండొచ్చు మూవీ. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టార్ట్ అయినప్పుడు కొంచెం స్లోగా స్టార్ట్ అయినా ఇట్ వాజ్ రియలీ గుడ్. బికాస్ స్టార్టింగ్ ఒక అయ్యప్ప స్వామి సాంగ్ చాలా చాలా పాజిటివ్గా, చాలా వైబ్రెంట్గా, ఒక గుడ్ వైబ్స్ని అయితే తీసుకొచ్చింది సాంగ్. సో నేనైతే చాలా ఇన్వాల్వ్ అయిపోయాను ఆ సాంగ్ చూశాక. తర్వాత ఫైట్స్ కానీ, ఆ తర్వాత 1 by 1 సీన్, అదంతా చాలా బాగుండే. అండ్ ఇంటర్వెల్కి వచ్చేసరికి నిజంగా సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ ఫిలిం అన్నట్టు ఉండే. అండ్ ఫస్ట్ ఆఫ్ వరకు ఇట్ వాస్ గుడ్ బికాస్ ఫాదర్ డాటర్ ఎమోషనల్ బాండ్ ఏదైతే ఉందో, దట్ బాండింగ్ బిట్వీన్ రవితేజ అన్న అండ్ ఆ పాప మధ్యలో ఇట్ వాస్ రియల్లీ గుడ్. యాక్టింగ్ అయితే ఇరగదీసి వదిలేశారు ఇద్దరు. వాళ్ళిద్దరూ సీన్స్ కానీ రియల్గా చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. సో లైక్ వాళ్ళిద్దరిని చూస్తే రియల్గా ఫాదర్ అండ్ డాటర్ ఏమో అన్నట్టుగా, అంత ప్యూర్గా, సో అంత లవ్లీగా ఉండే సీన్స్ నాకైతే చాలా నచ్చాయి. సో దట్ అండ్ ఆల్ ఆర్ టెరిఫిక్. అక్కడి వరకు బాగానే ఉంది. బట్ సెకండ్ హాఫ్ రైటింగ్ చాలా వీక్ ఉంది. ఎస్పెషల్లీ నాకైతే ఒక సీరియల్ చూసినట్టుగా, సీరియల్లో ఒక సీన్ రావడానికి ల్యాగ్ చేస్తూ ఉంటారు. లైక్ ఆ సీన్ వచ్చే ముందు మనకి ఎప్పుడు వస్తుందిరా ఈ సీను, ఫాస్ట్గా తెప్పియండిరా, ఎందుకురా ఇంత చేస్తున్నారు అని. సో అలా ఈ మూవీలో ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్కి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఆ పాస్ చేసే ముందు ఒక 5-6 టైమ్స్ హర్డిల్స్ వస్తాయి అన్నమాట. లైక్ ఆపేస్తూ ఉంటాయి, ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళకుండా సంథింగ్ ఆర్ అదర్ థింగ్ విల్ హ్యాపెన్. సో బై ఏంట్రా ఇది అన్నట్టు, లైక్ ఒక సీరియల్ కట్ చేసినట్టుగా ఏంట్రా ఇది అన్నట్టు ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది. సో అది నాకు డిసప్పాయింట్ అయ్యాను అక్కడ నేను. అండ్ క్లైమాక్స్ సెకండ్ హాఫ్లో ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కూడా నిజంగా నేను షాక్ అయ్యాను. ఒక్కసారి నా ఎక్స్ప్రెషన్ నేనైతే షాక్ అయ్యాను. సో ఆ ట్విస్ట్ బాగుండే. అండ్ దెన్ మల్లెపూల పల్లకి సాంగ్ వాస్ టెర్రిఫిక్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. థియేటర్ మొత్తం, నేను మూవీ రిలీజ్కి ఏమైనా వచ్చానా అనిపించింది. బికాస్ ఎవ్రీవన్ వర్ స్టాండింగ్, లైక్ అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. లైక్ థియేటర్ మొత్తం పువ్వులు తెచ్చారు, పేపర్స్ తెచ్చారు, ఎవ్రీవన్ వర్ డాన్సింగ్. సో అంత బాగుండే సాంగ్ అయితే. సో అక్కడ మాత్రం నిజంగా చాలా హై వచ్చింది నాకు. సో నేను చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఆ పాటకి డెఫినెట్లీ మీ థియేటర్స్లో చాలా ఎంజాయ్ చేస్తారు. సో అండ్ దెన్ క్లైమాక్స్ వచ్చేసరికి కొంచెం ఇది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి డిఫరెంట్గా అనిపించవచ్చు. సో నాకైతే ఓకే అనిపించింది. నాకు కొంచెం వర్డ్ అది లైక్ కొంచెం డిస్టర్బింగ్గా, కొంచెం డిఫరెంట్గా ఏదో నాకైతే కొంచెం ఓకే అనిపించింది నాకైతే. సో ఇట్ వాజ్ ఓకే. ఓవరాల్గా అయితే మూవీ అబోవ్ యావరేజ్ టైప్. బట్ మూవీ డెఫినెట్గా హిట్ అవుతుంది. బికాస్ ఫ్యామిలీ ఆడియన్స్ని డెఫినెట్గా అట్రాక్ట్ చేస్తుంది మూవీ. సో మూవీ హిట్ అవ్వడం డెఫినెట్లీ, బికాజ్ రీసెంట్ పాస్ట్లో ఉన్న మూవీస్ అన్నీ కంటెంట్ యావరేజ్గానే ఉన్నా అన్నీ హిట్ అయ్యాయి. సో ఈ మూవీ కూడా డెఫినెట్గా హిట్ అవుతుంది. బట్ ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. నేనే కొంచెం చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. సో మూవీ ఓవరాల్గా నాకైతే కొంచెం డిసప్పాయింటింగే ఉన్నా. ఇట్ వాజ్ డీసెంట్ మూవీ. సో మీరు డెఫినెట్గా మూవీని చూడండి థియేటర్స్లో. సో ఎస్పెషల్లీ రవితేజ అన్న పర్ఫార్మెన్స్ కోసం అన్న అయితే చాలా బాగా చేశారు యాక్టింగ్. సో అన్న తెలుసు, ఒక క్యారెక్టర్ దాంట్లో స్కోప్ ఉంటే ఎంత బాగా చేస్తారో మనకు ఆల్రెడీ తెలుసు. సో హ్యాట్స్ ఆఫ్ టు రవి అన్న. సో చాలా బాగా చేశారన్న. అండ్ దెన్ ఆ పాప డాటర్ అయితే చాలా బాగా చేశారు. తను కూడా ఆ పాప క్యూట్గా చేసింది. సో హీరోయిన్ కూడా ఓకే, తనకి ఎక్కువ స్క్రీన్ టైం లేకపోయినా వాట్ ఎవర్ హర్ రోల్ వాస్ షీ డిడ్ గుడ్.
అండ్ దెన్ సాయి కుమార్ సార్ వాజ్ రియలీ గుడ్. సో ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు, స్టార్టింగ్ నుంచి ఉంటారు ఆయన. సో ఆయనది కూడా మంచి రోల్. సో ఓవరాల్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఇట్ ఈస్ 2.5/5 ఫర్ మీ. అండ్ మీరు కూడా మూవీ చూడండి. సో నియర్ బై థియేటర్స్లో ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.